ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. దేవుని మాటలు మనకు కావాలి. త్వరలో ఈ వాక్యాలు మరి చెప్పడానికి అవకాశం ఉండే రోజులు లేవు. ప్రస్తుత భవిష్యత్తు ఎలాగుందంటే ఎలాగుంటుందో మనకే తెలియదు. ఇక్కడికి వాక్యం చెప్పొచ్చు, మరి బైబిల్ పట్టుకుంటే బయట ప్రసంగాలు చేస్తే వద్దని రకరకాల ఆలోచనలు వస్తాయి. కనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు. త్వరగా సువార్త ప్రకటించబడాలని మరి దేవుని సేవకులు మరి మీడియా వారు ఎంతోమంది, వేల మంది, లక్షల మంది సువార్తను నానా విధాలుగా ప్రకటిస్తున్న రోజులు ఇవి. ఒక దీపము ఎక్కువగా వెలుగుతుందంటే అది త్వరలో ఆరిపోతుందని అర్థం. నేను ఆరిపోతున్నాను త్వరలో, కనుక నువ్వు సర్దుకోరా బాబు నీ దుకాణం. అలాగే వాక్యము మరి కరువైపు రోజులు రాబోతున్నాయి. కనుక ఇప్పుడు వాక్యం విస్తారముగా ప్రకటించబడుతుంది. కనుక వాక్య ప్రకారంగా జీవించడానికి వాక్యం అంటే మరి అర్థం కావట్లా. నాకు తెలిసి మీ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు దేవజనుడు బిషప్ సంగీతరావయ్య గారు, మేమంతా మా జీవితం అంతా వాక్యంతోనే ఉన్నాం. కానీ వాక్యానికి సరిగా విధేయులుగా జీవించలా. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. ఆయన నన్ను వెదకని వారికి దొరికితేనంటాడు. నన్ను వెదకని వారికి దొరికితేని ఆయన తెలుసు ఆయన ప్రణాళిక. తండ్రి దీవెన కొడుకు వస్తుంది, మా నాన్న దీవెన నాకు వస్తుంది, నా దీవెన నా కొడుకు వస్తుంది, ఆడు కొడుకు ఆడు దీవెన వస్తుంది అంతే. మా తాత దీవెన మా నాన్నకి రాదు, మా నాన్న దీవెన మా కొడుకు రాదు. అబ్రహాం ఇస్సాకుని దీవించాడు, ఇస్సాకు యాకోబుని దీవించాడు, యాకోబు ఇశ్రాయేలుని దీవించాడు అంతే. ఒకవేళ నేను సరిగా లేననుకో, భక్తిగా లేననుకో, లోకంలో ఉన్నాననుకో, ఒకవేళ నా కొడుకు నన్ను విడిచిపెట్టేసి నా తండ్రిని నా తాతని వెంబడిస్తే అప్పుడు వాడికి దీవెన వస్తుంది. కనుక తల్లిదండ్రులు చేసే ప్రతి పాట, ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము పిల్లల మీద దీవెనకరంగా, అది శాపకరంగా వెళుతుందో దీవెనకరంగా వెళుతుందో మనం ఆలోచించుకోవాలంతే. అట్టు తిరగడమే. యథా గురు తథా శిష్య, యథా పిత తథా స్వత. నువ్వు మాయ చేస్తే నీ కొడుకు మాయ అయిపోతాడు, నువ్వు మోసం చేస్తే నీ కొడుకు మాయ అయిపోతాడు. నువ్వు భక్తుడిగా ఉంటే వాడు భక్తుడిగా ఉంటాడు, ప్రార్థనాపరుడిగా ఉంటే అది చూస్తాడు. మా నాన్న చెప్పాడు, ఒరే పిల్లలు మాట వినరురా, కానీ నువ్వు చేసేసి చూస్తారా. నువ్వేం చేస్తున్నావో, నువ్వు మందు కొడితే వాడు మందు కొడతాడు అంతే. నువ్వు సిగరెట్ కలుగుతాడు, వాడు సిగరెట్ కలుగుతాడు అంతే. ఎక్కడ మా నాన్న చూశానండి పెట్లు కాల్చాడు అంటాడు. ఎక్కడ నేర్చుకున్నావారంటే జాగ్రత్త, నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచు, భయభక్తుల్లో పెంచు, వినయ విధేయతల్లో పెంచు, గౌరవ మర్యాదలతో. వాడు దొంగలుగా చేయొద్దు. ఏషవు ఏడుస్తున్నాడు, నానా నాకు దీవెన లేవా నానా, నాకు దీవెన లేవా నానా. వీడాడు మొత్తం పట్టుకుపోయాడు రా నానా. వాడు 2 సార్లు నన్ను మోసం చేశాడు నానా. మోసం చేశాడా? ఎలా చేశాడు రా? నేను అడవిలో ఉంటే ఆకలి వేస్తుంటే అటు చిక్కుడుకాయలు కూర ఉండేడు నానా. నేను అడిగాను, ఎవరు తమ్ముడు పోయి పెట్టమంటే, ఒరే నీ చేస్తాతో నాకు ఈరా అన్నాడు నానా. నేను అనుకున్నా అది నాకేం చేస్తాను, నేను సస్తున్నాను కదా ఇచ్చేసాను నాన్న. ఓహో ఇదిరా కారణం, పోరా నువ్వు శాపగ్రస్తుడు వేరే బాబు అన్నాడు అంతే. చిక్కుడుగారి కూర కోసం, రే చిక్కుడుగారి కూర కోసం నీ చేస్తాతో నన్ను వేసుకుంటావురా? ఇది బైబిల్ అండి, ఏదో కాలక్షేపణ బఠానీలు కాదు, ఏదో మామూలు పుస్తకం కాదు ఇది. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తాడు, సమర్పణ రావు అని, చీరాల అబ్బాయి. ఏం చక్రవర్తి ఏంటి మీ బైబిల్ ఎప్పుడు ఇలా పట్టుకుపోతావు, ఇది పూర్తవదు ఎందురా అనేవాడు. ఈ బైబిల్ ఎంఏలు బిఏలు చదివి పుస్తకాలు మిఠాయి కోట్లకు అమ్మేస్తున్నారా? ఏంద్ర ఈ బైబిల్ చిన్నప్పటి నుంచి సత్యం గారు మొత్తానే ఉంటారా, ఇది కంప్లీట్ అవదారా అన్న. ఒరే నేను అన్నాను, ఒరే ఒక జీవితం చాలదురా నాయన, దీన్ని చదవడానికి అర్థం చేసుకో, ఒక జీవితం చాలదురా. అటువంటి గొప్ప గ్రంథాన్ని మనకి ఇచ్చాడు నాయన. దీన్ని జాగ్రత్తగా చదువు. ఈ మాటలు విని చదువువాడు, వినువాడు, గైకునేవాడు ధన్యుడు. చదువువాడు, వినువాడు, గైకులు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బైబిల్ స్టడీ వితౌట్ అప్లికేషన్ ఈజ్ ఎన్ అబార్షన్. జెండుబాబు కొన్నామండి, తలనొప్పి వచ్చింది, రుద్దుకో, పరుపు కింద పెడతావు ఎందుకు, తలకు రుద్దుకోవయ్యా, తలనొప్పి పోతుంది. జెండుబాబు మా ఇంట్లో ఉందండి, అమృతాంజనం ఉందండి, అరే రుద్రా బాబు, ఏ గ్రంథం నీకు చదువు, దివారాత్రులు చదువు. ఒక పేజీ రాదు, ఓ బైబిల్ బట్టి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు మోసం చేస్తారా? అంటే అది నీకు రుచి తగలలా, ఇంకా ఆ గ్రంథం రుచి, ఆ వాక్యపు రుచి నీకు తగలలా. ఏసే అంటే నీకు రుచి లేదు. ఇంకా చాలా సంతోషం. ఈ సమయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13 చదవండి. ఈ సమయంలో మరి దేవుని మాటలు వినండి.
ఎంతోమంది సేవకులు, గొప్ప గొప్ప సేవకులు ఈ యొక్క టీవీ మాధ్యమాల ద్వారా మరి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు కనుక మీరు ఒకసారి వినండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండిని చెప్పువారలారా. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారన్నాడు. సబాష్. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి లాభం అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారం చేసి కట్టలు సంపాదించుకుందాం అనుకుంటున్నావేమో. రేపేమి సంభవించడం నీకు ఈరోజే నీదంటే. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఏం చెప్తానంటే, ఈరోజు అనుకున్నాం అనుకోండి, రేపు ఇలా చేయాలా, ఎల్లుండి అలా చేయాలా, వచ్చేసాం అలా చేయాలా, అది అనవసరం. ఈరోజే నీది, రేపు నీ ఉద్దేశం మారిపోతుంది. రేపు ఉంటే కదా నువ్వు అసలుకే నువ్వు అనుకుంటున్నావు అదే ఉంటానని గ్యారంటీ లేదు కదా. కనుక కాలము సమయము స్వాధీనం చేసుకోవాలా. కాలము త్వరగా సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని ప్రభువు జ్ఞాపకం చేశాడు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందమని జ్ఞాపకం చేస్తున్నాడు. సమయం సంకుచితముగా ఉన్నది. చూడండి 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయములు 7 చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థనలు చేయుటకు మెళకువగా ఉండేది. కాలం అయితే అన్నిటి అంతము సమీపముగా ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ 10:37 చదవండి. హెబ్రీ 10:37. అన్నిటి అంతము సమీపించి ఉంది. ఈ ప్రపంచం నాశనం కాబోతుంది, ఈ లోకం నాశనం కాకపోతుంది. కాలం బహు కొంచెముగా ఉన్నది. వచ్చుతున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడలా అతడు యందు నా ఆత్మకు సంతోషం లేదు. కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యం చేయకవచ్చుతున్నాడు. నా నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడలా. తర్వాత అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు. ఈరోజు విశ్వాసం లేదు చాలా మందికి. అన్నాడు విశ్వాసం కడుగుందరా అన్నాడు. విశ్వాసం ఉంటుందా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా, నీ విశ్వాసం నేను రక్షించిందయ్యా, నీది గొప్ప విశ్వాసం అమ్మా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చూడండి 11వ అధ్యాయంలో, హెబ్రీయుల 11వ అధ్యాయంలో 5 చదవండి. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడింది. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం. తర్వాత కాగా దేవుడు అతన్ని హత్తుకొనిపోయిన కనుక అతడు కనబడలేదు. తర్వాత విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు అతడు ఉన్నాడనియు తను వెదుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. విశ్వాసం అంటే నమ్మకమే. దేవుడు చేస్తాడంతే, దేవుడు చేస్తాడంతే. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. చూడండి 146వ కీర్తన చూడండి, దేవుడు ఎలాంటి వాడు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆయన మాట తప్పనంతే. 146వ కీర్తన. రాజుల చేతనైనను నరుల చేత రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణములు వెడలిపోవును, వారి మంచి పాలగుదురు. వారి సంకల్పములు ఉద్దేశములు నాడే నశించిపోతాయి అంతే. తర్వాత ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన యెహోవా మీద ఆశ పెట్టుకునో. దేవుడి ఆశ, నీ ఆలోచన దేవుని మీద ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. గుడికి వెళ్ళినా, ప్రార్థనలకు వెళ్ళినా, వాక్యం విన్నా దేవుని మీద నీ గురి ఉండాలి. ఈ రోజుల్లో దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు అన్నం నోట్లో పెడతాడా? చికెన్ పెడతాడా? మనం వండుకోవాలండి, మనం తెచ్చుకోవాలండి, ఆడు 2 మాటలు చెప్పాలండి. ఆడు పొంగిపోయి ఎత్తాడండి. పొంగిపోయి ఎంత ఎత్తాడాడు? తర్వాత ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. దేవుడి మీద ఆశ పెట్టుకోమంటున్నాడు. ఎందుకని? దేవుడు మహాశక్తి కలిగిన వాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. బాధపరచబడిన వారికి న్యాయము తీర్చును, ఆకలి గురిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు.
యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఎలా చేస్తాయట? వంకర నడు విరిగిపోద్దంతే, టెంకర వంకర చేస్తాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర. నువ్వు భక్తుడువా భక్తిహీనుడువా తెలుసుకోరా ఆయన. నువ్వు ఆవిరి వంటి వాడు, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం అన్నాడు పాట. కొంతసేపు కనబడి జాగ్రత్త ఈ సమయంలో. నా ప్రియ దేవుడు నమ్ముకో, దేవుడి మీద ఆధారపడు, ఆయన నీ కార్యం సఫలం చేస్తాడు. దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. మనిషిని నమ్మినవాడు చెడిపోతాడు, మట్టిని నమ్మినవాడు చెడిపోతాడు, లోకం నమ్మితే చెడిపోతాడు, కానీ దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ సమయంలో నేడైనా ఒక లాభం తెచ్చుకో, మంచిదే. కానీ రేపు నువ్వు ఉండవు కదా, రేపు నువ్వు ఉంటావా? లేనప్పుడు నీకెందుకురా నాయన? కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్. కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్. లీవ్ ఎవ్రీథింగ్. వై యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎవ్రీథింగ్? కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్. వై యు ఆర్ ఫైటింగ్? వై యు ఆర్ రన్నింగ్? అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే, చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గారు ఏం చెప్తున్నాడు? మోషే గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనకపోయాను. ఎందుకట? తర్వాత ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమైన దృష్టి ఉంచెను. యేసుప్రభు వస్తాడని, మానవ పాపాలు పరిహారం చేస్తాడని, పరలోకం తీసుకుపోతాడని, నన్ను పరలోకం తీసుకుపోతాడని ఆ బహుమతి మీద దృష్టి ఉంచాడట. తర్వాత మోషే విశ్వాసమును బట్టి స్థిరబుద్ధి కలిగిన వాడి రాజాగ్రహం భయపడక. అంటే ఐగుప్తు అంటే లోకం అన్నాడు. లోకాన్ని విడిచిపెట్టాలి నువ్వు, అంతే. లోకంలో మునిగిపోకూడదు. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపటంబము అది తండ్రి వల్ల పుట్టినవి కాదు. లోకము నిన్ను భ్రమపరుస్తుంది, నాశనం చేసి నరకానికి తీసుకుపోతుంది. అతని విశ్వాసమును బట్టి రాజాగ్రకు భయపడక అదృశ్యమైన వాడు చూచుతున్నట్లుగా ఐగుప్తుని విడిచిపెట్టిపోయాడు. నువ్వే పోగు చేసుకుంటున్నావు అలాగా. చేతుకో, అద్దే ఇద్దే అద్దే ఇద్దే. నీకేది ఇస్తాడో ఇస్తాడు. పనివాడు జీతములకు పాత్రుడు. మా నాన్న అన్నాడు, అరే ఎక్కడ పని చేస్తే ఒక డబ్బుల కోసం చూడొద్దురా, ఆ డబ్బులు ఏమన్నా అడగొద్దురా నువ్వు అని చెప్పాడు మా నాన్న. ఆయన పని నేను చేస్తానా, ఆయన నాకు ఇస్తాడు. ఎలాగిస్తాడు నాకు అనవసరం. నా కోరిక నా అక్కర్లు తీరుస్తాడంతే. నాకు విమానం కావాలండి, నాకు జట్టు ఫ్లైట్ కావాలండి. నేల మీద నడరా నాయన, గాలిలో నడవకరా బాబు, నేల మీద నడు. అయ్యా నాకు ఇచ్చావు చాలు ప్రభువా, ఈ ఆరోగ్యం ఇచ్చావు చాలు నాయనా, ఈ బలం ఇచ్చావు చాలు నాయనా, ఈ కళ్ళు ఇచ్చావు నాయనా, ఈ కాళ్ళు ఇచ్చావు నాయనా, ఈ ముక్కు లేకపోతే ఎవడో చూస్తాడు మన ముఖం. వాడు ముఖం మీద కొట్టేయండి రా అంటాడు. దేవుడు స్తుతించవయ్యా, ఆరాధించు, స్తుతించు, కీర్తించు దేవుణ్ణి ఇచ్చిన దాని గురించి. అప్పుడు ఇంకేం గమనిస్తాడు. నాకేమి ఇచ్చాడండి? నాకేమి బంగారం ఇచ్చాడా? 5 బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడా? ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి? ఒక ఆయన అన్నాడు, యేసయ్య రిచ్ మ్యాన్ అట. యేసయ్య ఎవరో రిచ్ మ్యాన్ అట. అందుకే రిచ్ మ్యాన్ కాబట్టి పశువులు పక్కన పెట్టాడు ఆయన్ని. ఆ జ్ఞానం వెళ్ళారు అయ్యో దగ్గరికి. అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళు పాకలకు రావాలి కదా. రాజు కదా, రాజు పాకలు ఎందుకు పడతాడు రా? జాగ్రత్త. మనం అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళమని ఇక్కడ దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కనుక పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానడు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. నిలబడమైన పట్టణం మనకి ఎక్కడ లేదు. మనమందరం యాత్రికులం. మనం ఈ లోకం విడిచిపెట్టి తర్వాత ఎక్కడికి వెళుతున్నాం? ఎప్పుడో రోజు విడిచిపెట్టాలి.
శతవత్సరముల మితము చెప్పిన కానీ నమ్మరాదా మాట నమ్మనమన. బాల్యమందో యవనమందో ముదిమియందో ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యమంలో ఎప్పుడో ఏవేళో నిశ్చయం మరణం నిశ్చయం సన్నిహితో మృత్యు జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు చావక తప్పదు, పుట్టటి గిట్టుట కొరకే. ఎంతకాలం లోకంలో ఉన్నా ఏదో ఒక రోజును మరణమైపోవాలా. ఇదే జీవితం. మీ తాత ఏది, మీ ముత్తాత ఏది, మీ అమ్మమ్మ ఏది, మీ నాయనమ్మ ఏది? ఉన్నారా? ఉంటారా? నువ్వు ఉంటావా? అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మనుష్యుడా, ఏ ప్రభువు నీకు దొరికాడో ఆయన్ని ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన కీర్తించు, ఆయన గ్రంథాన్ని చదువుకో, ప్రార్థన చేసుకో, మరుపెట్టుకో. ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడికి వెళతావు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో చక్కని మాటలు యేసయ్య జ్ఞాపకం చేశాడు. 19 నుంచి. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఓదారంగా బట్టలను సన్నపు నారు వస్త్రం ధరించుకొని ప్రతి దినం బహుగా సుఖపడుకుండేవాడు. లాజరును దరిద్రుడు ఒకడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడై పడి ఉండి కుక్కలు వచ్చి వాని కురుపును నాకెను. మా నాన్నగారు చెప్పాడు ఈ మాట, అండర్లైన్ చేయరా అన్నాడు. ఈ పేదవాడు లాజరు ధనవంతుడు. ఈ ధనవంతుడు బేటలో ఉండేవాడు, బిల్డింగ్లో. వాడు ముందు ఇంట్లో ఈ పాకలో ఉండేవాడు. వీడు ఒళ్ళంతా కురుపులు, తిండి లేదు, ఆరోగ్యం లేదు, కుక్కలు వచ్చి నాకుతుండేవి. అటువంటి మరి జీవితం జీవించాడు, కానీ భక్తిగా ఉండేవాడు. ధనవంతుడు భక్తి ఉండదండి. డబ్బు లేనప్పుడు భక్తి ఉంటుంది, డబ్బు రాగానే జల్సాలు, మార్కెట్లు, ఓహో ఆహా. అందుకని 11వ శతాబ్దంలో ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ గారు అన్నాడు, నేను పేదరికమైన కన్యకను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. పేదరికం అనేది ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప రాసబాట. మాకు చిన్న పాక ఉండేదండి మా నాన్నకి. 1960లో నేను చెబుతున్నా, చిన్న పాక, దానికి బొక్కలు పైనుంచి ఒకే మంచం ఉండేది. ఎంత 20 రూపాయలు 10 రూపాయల మంచం అది. శ్రీకాకుళం అడవుల్లో 10 రూపాయల మంచం అండి. వర్షం వస్తే బొక్కలు నీళ్లు పడతారు, తప్పడాలు పెట్టుకోవడం. అక్కడ 7 పిల్లలు, 10 మంది కుటుంబం. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, వ్యవసాయం లేదు, ఏది లేదు మా నాన్నకే. ఒక బైబిల్ పట్టుకొచ్చాడు అంతే. బాపట్ల గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళిపోయి దేవుడు పంపించాడు. 60 సంవత్సరాలు మా నాన్న సేవ చేశాడండి. మా అమ్మగారు రాస్తుండేది, నాయన రే వారం అంతా గోంగూర తిన్నావురా, వారం అంతా తోటకూర తిన్నావురా. అలా పిచ్చోళ్ళ, అలా ఎర్రోళ్ళ, మర్చిపోవద్దురా బాబు. ఈనాటికి దేవుడు ఈ విధంగా ఉంచాడు. వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ త్యాగము, వాళ్ళ దీక్ష, వాళ్ళ సాహసము, వాళ్ళ తెగింపు. దేవుడు అన్యాయం చేయడండి. ఒక ఉద్యోగి డిపార్ట్మెంట్ పనిచేస్తే వాడు చచ్చిపోతే పెన్షన్ ఇస్తారండి. దేవుడు విడిచిపెడతాడా? రే నువ్వు చేతికి చెక్క వేస్తాడటండి ఎవడైనా ఏ రైతైనా. అది పాపం నేను అలిసిపోయిందిరా, వాడు మేత పడేయండిరా అంటాడంతే. లాజరు చచ్చిపోయాడట. చచ్చిపోయినప్పుడు దేవుని దూతలు ఇచ్చారట. బా మా నాన్న అన్నాడు, రే నేను కూడా చనిపోతే దేవుని దూత రావాలని కోరుకుంటున్నాను అనేవాడు మా నాన్న. లాజరు చచ్చిపోయిన ఎవరు వచ్చారట? దేవుని దూతలు వచ్చి అబ్రహాము రొమ్మునకు కొనిపోబడిను. తర్వాత కొన్నాళ్ళు ఈడు తెచ్చాడు ధనవంతుడు. ఈ చికెన్ మటలు తిన్నాడే హాయిగా ఏసీ గదుల్లో, చికెన్ మటన్లో బిర్యానీలు ఆడు తెచ్చాడు ఒకరోజు. ఎక్కడ ఇక్కడ సుఖపడ్డావా అక్కడ శ్రమ, ఇక్కడ కష్టపడు పరలోకానికి వెళ్తావు. ఇది ఫార్ములా. ఫస్ట్ ఇంటర్వ్యూల్ అంతా హ్యాపీ హ్యాపీ, సెకండ్ ఇంటర్వ్యూల్ ఫైటింగ్. ధనవంతుడు చచ్చాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. ఆడు అక్కడి నుంచి కళ్ళు పైకి, మంటలు ఎక్కడ చూసినా సెగ కాలిపోతుంది. ఇలాగ ఎటు ఖాళీ ఎటు చూసినా మంటలే, పైకి చూశాడట. అక్కడ అబ్రహాం రొమ్మును కనబడుతున్నాడు. అక్కడ లాజరు ఇంటి ముందు ఉండేవాడే పాక దగ్గర. ఆ కురుపులోడు, ఆ మట్టోడు, నల్లటోడు, అది దరిద్రుడు, పనికి. కొంతమంది పేదోడు అంటే అసహ్యం అండి కొంతమందికి, నాకేంత అర్థం కాదు. జాగ్రత్త. ఒక మనిషిని తృణీకరించావంటే దేవుడిని తృణీకరించినట్టు అబ్బాయి. నీకుంటే సాయం చేయి పేదోడికి. అందుకే నేను అలవాటు చేసుకున్నా, అడుక్కునేవాడికి 100 రూపాయలు ఇవ్వాలంతే. అది అలాగే హోటల్కి వెళ్ళిపోతుంటాడు హాయిగా. నువ్వు 5 రూపాయలు 2 రూపాయలు బిల్లలు ఎత్తి ఆడి ఎన్ని పోగి ఎప్పుడు పోయేందుకు వెళ్తున్నాడు. ధనవంతుడు పైకి చూశాడు, ఇక అబ్రహాం కనబడుతున్నాడు. అక్కడ ఉన్నాడు లాజరు.
ఓ తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడదు ఆయన. అక్కడ లాజరు అనేవాడు ఉన్నాడా, పేదోడు, అప్పులు కురుపులోడు, వాడు చిటికిన వేల నీటిలో ముంచి నా నాలుగు చల్లారుతుంది ఆయన. నేను తగలబడిపోతుంది ఆయన ప్రభు, కాళ్ళ లేదు, మంటలు పుట్టేస్తాను ఆయన. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించు. జాగ్రత్త, ధనవంతుడా, నీవు ఈ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కూడా కష్టం అనుభవించారని నువ్వు చూసావు కదా, నీకు తెలుసు కదా. న్యాయం చెప్పరా? ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మదిగా ఏసీ గదుల్లో ఉన్నాడు రా నాయన. నీ ఇష్టమే. ఈ లోకంలో నువ్వు సుఖపడుతున్నావంటే 10 గంటలు లేస్తావండి. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా, ఎప్పుడు బైబిల్ చదువుతా, రాత్రి 11, 12 టీవీ, సెల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు గంటలు చూస్తావే, అరగంట బైబిల్ చదివావు ఎప్పుడైనా నీ జీవితంలో? గంటలు చూస్తావు సెల్ ఫోన్. కళ్ళు పోతారా నాయన, ఒక చెవులు పోతారా నాయన. నేను ఒక ఆవిడ చెప్పింది, ఎవరండి ఆవిడ? నీలమ్మ కూతురు. ఈ చెవులో పెట్టుకుని ఆ కరెంట్ ప్లగ్ చేస్తుందట, గుబ్బులు కొట్టిందంటే లాగేసి కరెంట్ లాగిస్తుంది. జాగ్రత్త. ఇలా చెవులు పెట్టేసి వెళ్ళిపోతుంటాడు. ఇలా రైల్వే స్టేషన్లో కరెంటు లాగిందనుకో కాకైపోతావురా నాయన. చూసుకో, కొంచెం వాడుకో. చెవు పనిచేస్తేనే నీకు పనిచేద్దండి, చెవులు పాడైపోతే నువ్వే పనిచేస్తుందండి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండినట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లు మీకును మాకును మధ్య మహా అగాధమంతబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతను, తండ్రి అలాగైతే వారిని వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుకై నా తండ్రి ఇంటికి వారిని పంపాలి. ఎవడైతే ఈయన పంపమన్నాడు. బా, ఎంత తెలివితేటలో మనిషికి. అక్కడ కింద సేవకులు లేరా? వాళ్ళు చెప్తున్నారా? ఎండ్రట ఈయన పంపితే ఈ లాజరు గారిని, అమ్మ చనిపోయి తిరిగి వచ్చాడా, మరి మీ అన్న అక్కడున్నాడని చెప్తాడని ఆడు పంపితే మారతారా? లేకపోతే మారయ్యా. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అబ్రహామా అలాగొద్ద ఆ మాట ఎనరయ్యా. మృతులలో నుంచి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకు అతను మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుంచి ఒకడు లేచినను వారు నమ్మరని చెప్పాను. జాగ్రత్త, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు ఒకసారి గుర్తు చేసుకో అని ఇక్కడ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు నమ్ముకుంటే పరలోకానికి వెళతావు, ప్రభువు లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడ చెప్పాడు ప్రభువు డైరెక్ట్గా. ఇంక దానికి ఉందా, నరకం ఉందా, స్వర్గం ఉందా, నిజమేనా, అదా ఇదా? దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకొందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఎవడనూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుంచి ఇచ్చి నరులను పరిశీలించడం. వారందరూ దారిదొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగుతూ పాపము చేయవారికి తెలియలేదా అంటూ అక్కడ మాట చెప్పాడు. 14వ కీర్తన 14. పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎలాగనగా దేవుడు నీతిమంతుల సంధాన పక్షముగా ఉన్నాడయ్యా. బాధపరిచేవారి మాటలు మీరు తృణీకరించుదురు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడని ఆ 14వ కీర్తనలో చెప్పాడు. పాపము చేయవారు బహుగా భయపడతారు. పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ తాహిమాం కృపయా దేవ శరణాగతి వత్సల అనిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అకాల మృత్యుహరణం సర్వరోగ నివారణం సర్వపాపక్షయకరం పాదోదకం పావనం శుభం. ఈ పాపత్వం అయిపోయాం, నరకానికి వెళ్ళిపోతున్నాం, తప్పించదు ఆయన. కనుక ఈ సమయంలో మరి మరణం గురించి చెప్పాలంటే చాలా ఉంది. మరణం గురించి చెప్పాలంటే అది అంతు పట్టదిగా. ముఖ్యంగా 3 మరణాలట. ఒకటి డెడ్ ఇన్ సిన్, అపరాధముల చేత పాపముల చేత మరణం. రెండవది డెడ్ ఫర్ సిన్, అపరాధముల నిమిత్తము మరణము. మూడవది డెడ్ టు సిన్, అపరాధాల పాపాల విషయంలో మరణం. 3 మరణాలు. మా నాన్నగారు ఇప్పుడు చెప్తున్నాడు ప్రసంగం. 3 మరణాలు.
ఒకటి డెడ్ ఇన్ సిన్, అపరాధముల చేత పాపముల చేత మరణము, మనుషులందరి మరణము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలు, అపరాధాల చేత పాపాల చేత మరణము, ఇది మనుషులందరి మరణము. రెండవ మరణము డెడ్ ఫర్ సిన్. యేసయ్య మన పాపాల కొరకు చనిపోయాడు ఆయన. మూడవది డెడ్ టు సిన్, పాపాల విషయంలో మనము చనిపోవాలి, అప్పుడే మనం పరలోకం వెళ్ళగలం. శారీరక మరణం, ఆధ్యాత్మిక మరణం, నిత్య మరణం. ఇంకో విధంగా చెప్పాలంటే అన్నాడు ఇక్కడ, ప్రభువుని కలిగి మరణించడం, ప్రభువు లేకుండా మరణించడం. తెలుసుకో, ప్రభువుని కలిగి మరణించడం, ప్రభువు లేకుండా ప్రభువుని కలిగి ఉంటే పరలోకం వెళ్తావు, ప్రభువు లేకుండా చనిపోతే నరకానికి వెళ్తావు. దీనికి ఆర్గ్యుమెంట్ లేదక. దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. డూ వాట్ ఐ సెడ్ బట్ డోంట్ డూ వాట్ ఐ డూ అన్నాడు ఒకటి ఇంగ్లీష్ వాడు. డూ వాట్ ఐ, నీ చెప్పి గురువుని చెప్పాడు, వినవయ్యా. చాలా సంతోషం. ఈ మరణం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నీ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా? మీరు పరలోకి వెళ్ళాలంటే ప్రభువుని తెలుసుకోవాలి. ప్రభు అక్కర్లేదనుకో నరకానికి వెళ్ళిపోతాం, అంతే, చెప్పక్కర్లా. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. నీ మాటలు జ్ఞాపకం చేశాను. ప్రభువుని కలిగి మరణించడం, ప్రభువు లేకుండా మరణించం. ప్రభువుని కలిగి ఉంటే పరలోకి వెళ్తావు, ప్రభువు లేకుండా నరకానికి వెళ్తావు. ధనవంతుడు ప్రభువు లేకుండా వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. లాజరు నిన్ను నమ్ముకున్నాడు, ఆయన పరలోకానికి తండ్రి రొమ్మున అబ్రహాము రొమ్ముకు వెళ్ళిపోయాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి. ఈ మాటల హృదయంలో ప్రభువాన్ని ప్రింట్ చేసి మారు మనసు పశ్చాత్తాపం కలిగించి హృదయాన్ని మార్చి కూర్చి నీ రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచునుగాక. ఆమేన్.